అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ஸ்ரீசைலேசேத்யாதி பிரணதோஸ்மி நித்யம் எய்தற்கரியமரைகளை ஆயிரமின் தமிழால் செய்தற்குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் உய்தற்குதவும் இராமானுஷன் எம்முரு துணையே. ஏறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உத்ததமக்கென்று நெஞ்சே ஓர் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் தீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து. ஹஸ்தஸ்ததாளத்விதயம் பிரபத்யே சఠாரி வாக்வியாசமுதார கீர்த்திம் మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సంభావిత బుద్ధితత్వం. అష్టాక్షరీ మహిత మంత్ర సుమధ్య భూత వర్ణద్వయం మమ ఇతీఢ్యముసంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథిభర రజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని చెప్పకుండానే మననం ప్రారంభం చేసినటువంటి మన మంజులని మనసారా అభినందిస్తున్నాను. అంటే చెప్పారు, కాకపోతే మననం ప్రారంభించడానికి ముందుగా ఆచార్యతనీయం వినిపించింది. ఎవరు చదువుతున్నారో నాకు అర్థం కాలేదు. గొంతు మంజులదగా ఉంది. కొత్తగా నేను మా ఆచార్యతనే చదవమన్నాను కాబట్టి రోజు ఇలా చదివి స్వాగతవచనాలు చెప్తారేమో అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది మననానికి ఆమె సంసిద్ధంగా ఉన్నారు అని. ఎక్కడ సమయం చాలదు అనేటటువంటి బెంగ అందరిలోనూ కనిపిస్తోంది. సమయాన్ని పాటించాలనేటటువంటి స్పృహ అభినందనీయం. కానీ కంగారు పడకండి, కొంచెం నెమ్మదిగా చెప్పండి, పర్వాలేదు. ఇవాళ మంజులు కూడా కొంచెం తొందరగా చెప్పారు. అలా కాకుండా కొంచెం నెమ్మదిగా చెప్తే ఇంకా అందంగా ఉంటుంది. చక్కగా కూర్చుకున్నారు విషయాన్ని. ఇదివరకటి మీద మంచి పరిణతి కనిపిస్తోంది. చక్కగా విషయాన్ని కూర్చుకోవడం, భాషని కూడా చాలా చక్కగా కూర్చుకుంటున్నారు. సింపుల్ లాంగ్వేజ్ లో చాలా సులభంగా, మరీ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కాకుండా చక్కగా విషయాన్ని ఇవాళ వివరించారు. చాలా చాలా అభినందనీయంగా ఉంది ఆమె చేసినటువంటి మననం. పాశురానుసంధానంలో చిన్న చిన్న దోషాలున్నాయి. వారాయన అనేటటువంటి పాశురానుసంధానంలో ఇంకా చిన్న చిన్న దోషాలున్నాయి. సరే, కొత్త పాశురం కాబట్టి మరి కొంచెం దాన్ని అభ్యాసం చేసి అనుసంధానం చెయ్యాలి అని సూచన చేస్తున్నాను. అలాగే నిన్న మనం చెప్పుకున్నటువంటి పాశురం మొదటి పాశురమే కాబట్టి పాశురానుసంధానం కూడా అవసరం లేదు. అంతకు ముందు చేసిన వాళ్ళు చేసేశారు కాబట్టి పాశురానుసంధానం చెయ్యకపోయినా దాంట్లో ఏ రకమైనటువంటి లోటు లేదు. విషయం నిన్న మొత్తం అంతా కూడా చక్కగా చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. అన్నింటినీ కూడా సమగ్రంగా ఇందులో కూర్చి సంగ్రహంగా మననం చేసినటువంటి మన మంజుల ఇంకా 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 సామర్థ్యాన్ని సంతరించుకొని చక్కగా ఇలాంటి ఒక బృహత్తరమైన బాధ్యతని నిర్వహిస్తూ ఆ బాధ్యతతో పాటుగా అధ్యయనం కూడా చాలా శ్రద్ధగా ఇంకా సమర్థవంతంగా కొనసాగించాలి. సద్గ్రంథాలని 10 మందికి అందించగలిగేటటువంటి సౌభాగ్యాన్ని సదా ఆమె ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో పొందాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న కరెక్షన్ ఉంది. అంటే చిన్న చిన్న పద దోషాలలో ఉన్న ప్రధానంగా సర్దుకోగలిగింది.
ప్రణమిల్లింది అని ఒక చోట అన్నారు. అక్కడ పరిణమించింది అని అర్థం అన్నమాట. పరిణమించటం అని అర్థం. పరిణామాన్ని చెందడము అంటే మారడము అని అర్థం అన్నమాట. అక్కడ భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఎక్కడో ఈ సందర్భం నాకు గుర్తులేదు, కానీ అది ప్రణమిల్లడం అన్నట్టుగా వినపడింది. ప్రణమిల్లడం అంటే నమస్కారం చేయడం, పరిణమిల్లడం అంటే పరిణమించటం, అలా మార్పుని పొందడం అని అర్థం అన్నమాట. అక్కడ చిన్న పదాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన దాంట్లో ఏ రకమైనటువంటి దోషము లేకుండా సాగింది అనుసంధానం. ఈనాటి మన వ్యాసంగాన్ని ముందుగా మనం తనియన్లతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ రెండవ పాసురార్థాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అనుసంధానం చేసిన తర్వాత ప్రమాణ తిరట్టు పాసురాలు కూడా చెప్తాను, నోట్ చేసి పెట్టుకుందరు గాని. అవిదిత విషయాంతరస్య ఠారేరుపనిషదాముపగానమాత్రభోగః అపి చ గుణవశాత్తదేకశేషీ మధురకవిర్హృదయే మమావిరస్తు వేరొన్నుం నానరియేన్ వేదంతమిశ్రైదమారన్ சடகோபன்வன் குருகூரேரெங்கள் வாழ்வாமென்னேத்தும் மதுரகவியார் எம்மையாழ்வாரவரே அரண் கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் నన్నిత్తెన్ కురుఘోర్ నంబి ఎన్నక్కాల్ అన్నిక్కుమముదూరం ఎన్నావుకే. ఇవాళ మనం రెండవ పాసురార్థాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. ఇవాళ సందర్భానికి అనుసరించి మనకు వచ్చేటటువంటి పాసురాలు తిరువాయుముడిలోనే 2-3 పాసురాలు ఉన్నాయి, సులభంగా అనుసంధానం చేద్దరు గాని. తిరువాయుముడిలో 4లో 5లో 3వ పాసురం, 4వ శతకం 5వ దశకం 3వ పాసురం వీవిలింబం అనేటటువంటి పాసురం. అలాగే 4వ శతకం 3వ దశకం 6వ పాసురం, 4, 3, 6. అలాగే తిరువాయుముడిలోనే 3వ శతకం 9వ దశకం 11వ పాసురం, 3, 9, 11. ఇవి చాలండి, 3 ఎక్కువైపోతాయి మళ్ళీ. తిరువిరుత్తంలో మొదటి పాసురం, సమయం ఉంటే ఇంకొక పాసురం కూడా అనుసంధానం చేద్దరు గాని. 5వ దశకం తిరువాయుముడిలో 5వ 10 అంటే 5వ శతకం 10వ దశకం 11వ పాసురం, 5, 10, 11. ఇవి జ్ఞాపకం పెట్టుకుందాం, చివరిలో అనుసంధానం చేద్దరు గాని. నిన్న మనం కట్టున్న పణ్ణియ అనేటటువంటి పదాన్ని బట్టి కట్టుబడేటట్లుగా తనని తాను చేసుకున్నా అనే అర్థాన్ని చెప్పుకున్నాం. తనని తాను కట్టుబడేటట్లుగా మలచుకున్నటువంటి వాడు అని. ఆ కట్టుబడడం ఎంతవరకు అంటే చక్కగా నంజీయర్ వ్యాఖ్యానంలో వివరాలను కూడా మందులు ఇందాక చెప్పారు కదా. మనం అక్కడక్కడ వ్యాఖ్యానంలో విశేషాలను తెలుసుకుంటున్నాం. అన్నిటికీ ఆ మాయ ఎలా ఉంది అంటే తనని కట్టితే తను విడిపించుకోలేనంతగా ఉన్నాడు, బతిమాలుకుంటున్నాడు, దండాలు పెడుతున్నాడు అని అనుకున్నాం. ఏడిపించేవాడు ఏడుస్తున్నాడు, కట్టేవాడు కట్టుబడుతున్నాడు, దండం పెట్టించుకునేవాడు దండం పెడుతున్నాడు, అందరినీ బంధనంలో వేసేవాడు తాను బంధనంలో పడుతున్నాడు. ఇవి కదా పెరుమాయన్ అని అన్నప్పుడు అనుకున్నాం. అలా ఎవరినైనా మనం ప్రసన్నం చేసుకోవాలంటే దానికి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం ఉంది, అదే అంజలి అని నిన్న మనం చెప్పుకున్నాం. చిన్న ప్రాక్టీస్ కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ముందైన పాసురాలు లేవు కాబట్టి ఇవాళ అంజలి మీద ఒక చిన్న టాస్క్ మనం చేద్దాం. మీకు తెలిసినదే, అంజలి అనే పదంతో శ్రీగుణరత్న కోశంలో ఉండేటటువంటి ఒక శ్లోకం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. అంజలి భరం వహతే వితీర్యా అని ఉంటుంది చూసారా. అమ్మవారు కూడా మనం అంజలిస్తే భరించలేదు, అది మనకి బరువని భావించి మనని అనుగ్రహించేది అవుతుంది అని. నిన్న దేశకులది ఒకటి మనం చెప్పుకున్నాము. గుడ్ శ్లోకం పెడుతున్నారు, ఐశ్వర్యం అక్షరగతిం అనేటటువంటి శ్లోకంలో అమ్మవారు అంజలికి ఎలా స్పందిస్తుంది అంటే, అయ్యో పాపం వీడిని ఇంత కష్టపెట్టేనే, వీడి చేతులు జోడించేటట్లుగా చేసేనే అని అనుకుంటుంది. అంజలి భరం అనే పదప్రయోగం శ్రీగుణరత్న కోశంలో చూస్తాం. అలాగే ఇప్పుడు
ఇది నిజమైన టాస్క్, మీరు గుర్తించి చెప్పాలి. ఆళ్వందార్ స్తోత్రంలో అంజలిని గురించి ఒక శ్లోకం మనకి అందించారు మహానుభావులైనటువంటి యామునులు. ఏ శ్లోకం, ఏం చేస్తుంది అంజలి, ఎన్నిసార్లు చేస్తే ఆ అంజలికి ప్రభావం ఉంటుంది, దానివల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి అంటూ ఒక శ్లోకాన్ని చెప్తారు. ఆ శ్లోకం మొదలు పెట్టండి చాలు, మొత్తం అంతా అక్కర్లేదు. ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు చివరిలో దాన్ని అనుసంధానం చేతురుగాని. నేను చెప్పింది బద్ధేనాంజలినా అని పెడుతున్నారు. అది ఎందులోది? నేను చెప్తున్నది ఆళ్వందార్ స్తోత్రంలో చెప్తున్నాను. బంధేనాంజలినా ఎందులోది? ముకుందమాలలోది. ఆళ్వందార్ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని మీరు గుర్తించారంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను శుభాలని కలిగిస్తుంది, అశుభాలని పోగొడుతుంది అనేటటువంటి ఒక మాట అందులో ఉంటుంది. ఒక్కసారి చేస్తే చాలు అంటూ ప్రారంభం అవుతుంది. మీకు అర్థం చెప్తున్నాను నేను. నీ పాదాలని ఉద్దేశించి చేసినా అంటూ ప్రారంభం అవుతుంది. నీ పాదాలను ఉద్దేశించి చేసినటువంటి, ఒకసారి చేసినటువంటి, గుడ్ గుడ్, త్వదంఘ్రిముద్దిశ్య, ఈ శ్లోకాన్ని స్వాతి చివరిలో మళ్ళీ అనుసంధానం చేస్తుంది. ఎవరు ఫస్ట్ పెడితే వారు అని అన్నాను కదా, ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి, నెంబర్ మీరు చూసుకోండి. త్వదంఘ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ అనేట తదేవ ముష్కృతోంజలి అని అంజలి అనే పదం అక్కడ మనకి ప్రయోగింపబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే, మిగిలినవన్నీ మనం తర్వాత చూసుకుందాం. ఇక అంజలి చేయడం తప్ప మరొక ఉపాయం లేదు అని ఒక ఆయన తన రాజుగారికి సలహా చెప్పాడు రామాయణంలో. ఎవరాయన? సలహా చెప్పినది ఎవరు? సలహాని పొందినది ఎవరు? ఏ సందర్భంలో ఎవరికి అంజలి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? రామాయణంలో ఉండే వృత్తాంతం ఇది. ఇంతకంటే మరో దారి లేదు అని చెప్పాడు ఆయన. లేకపోతే ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టం అని సూచించాడు. మంచి మంత్రి ఆయన, మంచి దాసుడు ఆయన. ఏం చెయ్యాలి అని అనుకున్నాడు అనంటే ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ సరిగ్గా అంజలి అన్న పదంతో అక్కడ వాల్మీకి ప్రయోగం కూడా ఉంటుంది. ఈ సన్నివేశాన్ని రామాయణంలో మనం గుర్తించగలమా? ఎవరు అంటే సుగ్రీవుడు అని పెడుతున్నారు. సుగ్రీవుడికి చెప్పాడు, హనుమంతుడు చెప్పాడు. గుడ్, హనుమంతుడు సుగ్రీవుడికి చెప్పాడు. ఎప్పుడు? ఎందుకంటే ఇది మనకి తిరుప్పావై చెప్పినప్పుడు ఈ సన్నివేశం చెప్తూ ఉంటారు కదా. ఎలా ఉన్న దాని తేత్తమాయి వందు అన్న చోట చెప్తారు. వచ్చేశాడు లక్ష్మణుడు కోపంగా. ఇప్పుడు మనం ఆయనకి దండం పెడితే తప్ప ఆయన కోపం తగ్గదు. అంతరేణ అంజలిం బద్ధ్వా అనేటటువంటి ప్రయోగం గుర్తుపెట్టుకుందాం. అంజలిని గురించి మనం చేసినటువంటి టాస్క్ ఇది. భగవంతుడికి తెలుసు, అందుకే ఆయన అదే అస్త్రాన్ని ఉపయోగించాడు. భగవంతుడు నిగ్రహం అనే అస్త్రాన్ని ఉపయోగిస్తే మనం ఆయన అనుగ్రహం కోసం ఉపయోగించేటటువంటి అస్త్రం ఏది అంటే అంజలి అని అనుకున్నాం. అలా మనకి ఆయన లొంగి ఉండేటటువంటి వాడు. అలాంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని తలచినప్పటికీ కూడా, అంతకంటే కూడా మా ఆచార్యుల యొక్క తెన్కురుహూర్ నంబి అని ఆచార్యుల యొక్క పేరు ఎత్తుతే చాలు, వారిని తలుచుకుంటే చాలు, నా మనస్సు ఆనందాన్ని పొందుతుంది అన్నారు వెనుకటి పాసురంలో. ఇప్పుడు రెండవ పాసురాన్ని చూద్దాం. నావినాల్ నవిత్తు ఇన్బమైదినేన్ మేవినేన్ அவன் பொன்னடிமை இம்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி పావి నిన్నిసై పాడి తిరివనే. ఇది రెండవ పాసురం. ఇందులో క్రియాపదాలు చాలానే ఉన్నాయి. క్రియాపదాలు ఏవి అనేది ముందు మనం గుర్తిద్దాం. తిరివనే అనేది చివరి పదం ఉంది, అది క్రియాపదం. అంటే తిరుగుతాను అని అర్థం. అలా ఉంటాను, అలా తిరుగుతాను అంటే నిజంగా తిరుగుతూ ఉంటాను అని కాదు, అలాగే గడుస్తుంది అనే అర్థంలో అన్నమాట. లేదా తిరుగుతాను, తిరివనే, తిరుగుతాను. ఇంకా ఏమున్నాయి క్రియాపదాలు అంటే, మీరు ఎయిదినేన్ అని మొదటి పాదం చివరిలో ఉంది చూడండి.
ఎయిదినేన్. ఎయిదినేన్ అంటే పొందేను అని అర్థం. ఇది ఒక క్రియాపదం. అలాగే మేవినేన్ అని తర్వాత ఇంకొక పదం ఉంది చూడండి. మేవినేన్ అంటే ఆశ్రయించేను అని అర్థం. ఇది క్రియాపదమే, పూర్తి క్రియాపదమే. తర్వాత మూడో పాదంలో కూడా ఉంది చూడండి, అరియేన్ అని. అరియేన్ అంటే తెలియను, తెలిసిన వాడను కాను అని అర్థం. ఇది క్రియాపదమే. మేవినేన్, ఎయిదినేన్, అరియేన్, తిరివనే అనేవి పూర్తి సంపూర్ణమైనటువంటి క్రియాపదాలు. అవి కాకుండా ఇంకొక అవాంతర క్రియాపదం కూడా ఉంది, నవిత్తు అనేటటువంటి పదం. నవిత్తల్ అంటే స్తుతించటం అని అర్థం. నవిత్తు అంటే స్తుతించి అని అర్థం అన్నమాట. ఇందులో ఆళ్వార్లు, మధుర కవి ఆళ్వార్లు చెప్తున్నటువంటి మాట, మనం పూర్తిగా పదాలని అలా ఎలా ఉన్న వాటికి అలా అర్థాలు చెప్పుకుంటూ వద్దాం. క్రియాపదాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక క్రియకి మనం అన్వయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో వారు చెప్తున్నారు కాబట్టి నేను అనేటటువంటి పదం, ఎన్ అనే పదం మనకి మొదటి పాసురంలో వచ్చింది. కానీ ఇందులో అలా కర్తృపదం అంటూ ఏదీ లేదు. ఎన్నావుకు అని అందులో చెప్పారు. ఇది అదే మనం ఇక్కడ అన్వయించుకుంటూ రావాలన్నమాట. నావినాల్, నావు అంటే నాలుక అని అర్థం. నాకు అంటే కూడా నాలుక, ఎన్నా అని కూడా అంటారు, నాలుక అని అర్థం. ఇక్కడ నావు అనే పదాన్ని తీసుకున్నారు. నావినాల్ నాలుకతో అంటే నోటితో అని అర్థం అన్నమాట. నవిత్తు అంటే స్తుతించి, నోటితో స్తుతించి. ఇన్బం ఆనందమును, ఎయిదినేన్ పొందినాను అంటున్నారు ఇందులో. ఇది చాలా సులభమైన పదాలు. ఇన్బం ఆనందమును, ఎయిదినేన్ పొందినాను. ఆ ఆనందం కలగడానికి కారణం ఏమిటి అంటే నాలుకతో స్తుతించటం, నోటితో స్తుతించి ఆనందాన్ని పొందేను. ఎందుకని వెనకన అదే మాట చెప్పారు, దాన్నే ఇప్పుడు అనుకరిస్తూ వస్తున్నారు. తర్వాత మేవినేన్ అవన్ పొన్నడి. అవన్ ఆయన యొక్క, పొన్ అడి బంగారము వంటి పాదములను మేవినేన్ ఆశ్రయించేను అంటున్నారు. అక్కడ మెయిమ్మయే అని ఒక పదం ఉంది చూడండి. మెయ్ అంటే నిజము అని అర్థం, యథార్థము అని అర్థం. మెయ్ పొయ్ అని రెండు పదాలు మీకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి కదా. మెయిమ్మయే అంటే నిజంగానే అంటున్నారనమాట. ఇది చాలా అందమైన పదం. దీనికి మనం వ్యాఖ్యానంలో వివరాలని చెప్పుకుందాం. మెయిమ్మయే నిజంగానే, యథార్థంగానే, ఇంక ఇందులో ఏమీ తేడా లేదు. మెయిమ్మయే అవన్ పొన్నడి మేవినేన్ ఆయన యొక్క పాదాలను ఆశ్రయించాను. ఇక్కడ గురువు గారి పాదాలన్నమాట, పెరుమాళ్ళు కాదు, ఆళ్వార్ల యొక్క పాదాలని. ఇక తేవు మత్తు అరియేన్ మూడు పదాలు ఎక్కువగా మనకు వినపడేది, మధుర కవుల యొక్క అద్భుతమైనటువంటి సిద్ధాంతంగా చెప్పబడేది ఇదే కనుక. తేవు మత్తు అరియేన్. మత్తు తేవు అరియేన్. మరొక దైవాన్ని అరియేన్. అరియేన్ అంటే తెలిసిన వాడను కాదు, నాకు అసలు తెలియదండి, నాకు అసలు ఇంకోటి ఉందని కూడా తెలియదు అంటున్నారనమాట. ఇంకోటి నాకు వద్దు అనటం లేదు, ఇంకొకటి ఉందని కూడా నాకు తెలియదు అంటున్నారు. ఈ ప్రయోగంలో కూడా విశేషం ఉంది, వ్యాఖ్యానంలో చెప్పుకుందాం. మత్తు తేవు అరియేన్ మరొక దైవమును తెలియను, తెలిసిన వాడను కాను. ఇక ఏం చేస్తాను, ఇంకా పాడేశాను, ఆయన ఆశ్రయించాను, ఇక నాకు టైం ఎలా గడుస్తుంది అంటే కురుఘూర్ నంబి, తెన్ కురుఘూర్ నంబి అన్నారు వెనుకటి పాసురంలో. ఇందులో తెన్ లేదు, కురుఘూర్ నంబి వారు అవతరించినటువంటి స్థలము, వారికి ఉండేటటువంటి పరిపూర్తి, ఈ రెండింటినీ కలిపి కురుఘూర్ నంబి. కురుఘూరులో ఉండేటటువంటి పూర్ణులైనటువంటి మహనీయులైనటువంటి ఆచార్యుల యొక్క పావిన్ ఇన్ ఇసై అంటున్నారు. పా అంటే పాటలు అని అర్థం. పావిన్ ఆ పాటలలో ఉండేటటువంటి, ఇన్ ఇంపైనటువంటి, ఇసై రాగమును పాడుతూ తిరివెన్ తిరుగుతాను అంటున్నారు ఇందులో. అంటే
ఇందులో వారు చేసినటువంటి వారికి ఆనందాన్ని కలిగించినటువంటి సన్నివేశాన్ని చెప్పారు. వారికి సాధనమైనటువంటి ఒక పనిని చెప్పారు. వారు కాలక్షేపం కోసం చేస్తూ ఉండేటటువంటి ప్రబంధ గానాన్ని కూడా మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఒకటి, స్వామి యొక్క నామాన్ని స్తుతించి ఆనందాన్ని పొందడం సుఖరూపంగా ఉంది ఆచార్య ఆశ్రయణం. రెండు, ఆచార్యుల యొక్క పాదములే ప్రాప్యము ప్రాపకము అనేటటువంటి నిశ్చయం కలిగి ఉన్నారు. ఇక నేను చేసేది కూడా మరొక పని కాదు. ఏ పని చేస్తాను అంటే ఆయన పాటలనే, ఆ పాటలని కాదు, ఆ పాటలలో ఉండేటటువంటి రాగాన్ని ఆలాపన చేస్తూ తిరుగుతాను అంటున్నారు. ఇందులో చాలా అందమైనటువంటి పాసురం. ఇప్పుడు ఇందులో ఉండే విశేషాలను మనం అనుసంధానం చేసుకోవాలి అంటే ముందు మనం అవతారికని తెలుసుకోవాలి. అంటే మొదటి పాసురానికి ఈ పాసురానికి ఉండేటటువంటి లింక్ ని మనం అర్థం చేసుకోవాలి. ఆ లింక్ మనకి తెలిస్తే తప్ప ఇది ఎలా మనకి కంటిన్యూ అవుతుంది అనేది గ్రహించటం కష్టం. ఇందులో సంగతి అని అంటారు దాన్ని. వెనుకటి పాసురంలో ఎన్నావుకే అన్నారు కదా, నా నాలుకకి అన్నారు. అంటే నాలుకతో నామ సంకీర్తనం చేశారు వెనుకటి పాసురంలో. ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు అంటే దానికి సంగతి చెప్తున్నారు. వెనక నేను చేసినది ఏది అంటే మా గురువు గారి యొక్క నామంలో ఉండేటటువంటి భోగ్యతని అనుభవించాను. ఇప్పుడేం చేస్తాను నేను అంటే మా గురువు గారు చెప్పినటువంటి ప్రబంధంలో ఉండేటటువంటి భోగ్యతని అనుభవిస్తాను అంటున్నారు. అంటే గురువుని మనం చేరడం, గురువుని మనం గౌరవించటం అంటే అర్థం ఏమిటనమాట, గురువుగారు 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 అంటూ ఉండడం మాత్రమే కాదు. గురువుగారి సేవ అంటే గురువుగారిని ఆశ్రయించి గురువుగారిని కొలవడము అని అంటే మా గురువుగారు మా గురువుగారు మా గురువుగారు అని చెప్తే గురువు నామాన్ని తలవండి, కానీ అంతటితో ఆగదు. గురువు గారు చెప్పిన దానిని కూడా మనం అంటూ ఉండాలి. గురువు గారు ఏం చెప్పారు, చెప్పినటువంటి ప్రబంధం ఏది, దాంట్లో ఉండే పాటలేవి, వాటిని మనం పాడుకుంటూ తిరగాలి అనే దాన్ని చెప్తున్నారు. మనం వ్యాఖ్యాతలని ముగ్గురిని ప్రధానంగా ఇందులో చెప్పుకున్నాం. నంబిళ్ళై వారి వ్యాఖ్యానము, పెరియవాచ్యాంబిళ్ళై వారి వ్యాఖ్యానము ఇంచుమించుగా ఒక్కలాగే ఉంటుంది అని అన్నారు. అందుకని దాని వివరాలు మనకి లేవు. ఇంకా మిగిలిన వారు పెరియవాచ్యాంబిళ్ళై, అలాగే నంజీయర్, అలాగే అழகிய మణవాళ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి ముగ్గురు. ఇందులో పెరియవాచ్యాంబిళ్ళై మామూలుగా చెప్తున్నారు. వెనుకటి పాసురంలో అంటే ఇప్పుడు నావినాల్ నవి తిన్బమైదినేన్ అన్న, అన్నిక్కు మముదూరం ఎన్నావుకు అన్న, రెండు ఒకటే విషయం, ఒకటే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ రిపిటేషన్ కాదు అని చెప్పడం కోసం వారు ఇంతకు ముందు ఆచార్య నామము, ఇప్పుడైతే ఆచార్యుల యొక్క పాటలు అనే దాన్ని మనకి పెరియవాచ్యాంబిళ్ళై చెప్తారు అవతారికలో. చూడండి, முதல் பாட்டில் ఆళ్వారెన్నాల్ తమకు రసిక్కిరపడి సొన్నార్. మొదటి పాటలో ఆళ్వార్ అంటేనే చాలు మాకు చాలా బాగుంది అన్నారు. ఇప్పాటిల్ அவருடைய பாசுரமே దేహయాత్రయ్యాంబడి ధారకమానపడియే చొల్లగిరార్. వారు చెప్పినటువంటి ప్రబంధమే లేదా వారి ప్రబంధమే దేహయాత్రగా, అది తప్ప మరొకటి నాకు పాడడానికి రాదు అంటూ దాన్నే పాడుతున్నాను అన్నారు. అందులో పెరియవాచ్యాంబిళ్ళై కామన్ గా చెప్పేశారు. ఇక ఇక్కడ నేను భగవంతుణ్ణి పొందాలి అంటే అక్కడికి వెళ్ళాలి, అలా కాకుండా ఆచార్యులని పొందాలి అంటే ఇక్కడే పొందవచ్చు, ఇక్కడే హాయిగా ఆనందాన్ని పొందవచ్చు అంటున్నారు అని ఇన్బమైదినేన్ అనే దాంతో చెప్తారు. ఇందులో అழகிய పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి వారి వ్యాఖ్యానంలో ఓ తమాషా ఉంది. ఏమిటా తమాషా అంటే మధుర కవులకి అనుభవం ఎక్కువ, లేకపోతే ఆళ్వార్లకి అనుభవం ఎక్కువ అనంటే, ఆళ్వార్లు చాలా మెత్తని మనస్సు కాబట్టి ఆ మెత్తటి హృదయం తొందరగా కరిగిపోతుంది అని మనం వింటూనే ఉన్నాం. వెనకని కృష్ణుడు రోటికి కట్టుబడినటువంటి వృత్తాంతం చెప్పబడింది. ఆ వృత్తాంతం వింటే చాలు ఆళ్వార్లు మోహపడిపోతూ ఉంటారు. అంటే మరొక పని చేసుకోవటానికి వీలు లేని స్థితికి వచ్చేస్తారనమాట వారు. మధుర కవులు కూడా అదే వృత్తాంతాన్ని వర్ణించారు, ప్రారంభం చేశారు.
అదే వృత్తాంతాన్ని ప్రారంభం చేసిన మధుర కవులు కూడా గురువుగారిలాగే మోహపడిపోయి ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు. నిజానికి ఆ స్వామి ఆ లీలని తలుచుకుంటే ఎవరైనా మోహపడాల్సిందే. నిన్న మనం ఒక ఉదాహరణని కూడా చెప్పుకున్నాము. అది నిజంగా కూడా మనకి ఇవాళ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇవాళ నేను ఒక వీడియో చూశాను అహోబిల స్వామి వారిది, అద్భుతమైన బదరీ యాత్ర అని. ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ ఎంతో ఉంది అది. ఆ బదరీ యాత్రకి వెళ్ళాలంటే కొంచెం వాతావరణం సక్రమంగా లేదు, అందుకని వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ రావద్దు వెళ్ళిపోదాం అన్నారు స్వామివారు. ముందుకే వెళ్ళాము. కాకపోతే అక్కడక్కడ ఆగుతూ వెళ్లాల్సి వచ్చింది. ఇదివరకైతే డైరెక్ట్ గా రూట్ బాగుంటే అసలు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు వాతావరణం బాగులేకపోవడం కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే మధ్య మధ్యలో ఉండేటటువంటి ప్రకృతి సౌందర్య వైభవాన్ని చూడగలిగాము అన్నారు. మంచి జలపాతాలని, మంచి మంచి కొండలని, మంచి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని దర్శించగలిగాము అన్నారు. అబ్బా, కరెక్ట్ గా మనం నిన్న ఏది చెప్పుకున్నాము, వ్యాఖ్యాతలు కూడా అదే రాశారు, మనం చెప్పుకోవడం కాదు. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఇది. దారిలో వెళుతూ ఆ జలపాతాన్ని చూసో, ఆ కొండల్ని చూసో, ఆ చెట్లని చూసో అబ్బాయి ఎంత బాగున్నాయి అని అనుకుంటే అది తప్పు కాదు. అలాగే అనుకున్నారు మధుర కవులు అని నిన్న మనం అనుకున్నాం. మధుర కవులు పెరుమాళ్ల ఈ దామోదర వృత్తాంతాన్ని చెప్పడం కూడా అలా బాగుంది 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 అని అనడమే తప్ప ఆళ్వార్లలాగా ఈయన కూడా మోహపడిపోలేదే. ఏం చేస్తున్నారు అంటే అది దాటి వచ్చి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని కీర్తన చేస్తున్నారు కదా. అంచేత ఆళ్వార్లకి ఉద్దేశ్యం పెరుమాళ్లు అయితే మధుర కవులకి ఉద్దేశ్యం ఆళ్వార్లు అనడానికి ఇదే నిదర్శనం. దామోదర వృత్తాంతాన్ని చదివి మోహపడిపోకుండా మరొక పని చెయ్యటానికి సంసిద్ధంగా ఉండడం అంటే మరి అది గుణంగా చెప్పుకోవాలా, అది దోషంగా చెప్పుకోవాలా అండి? ఏదైనా మనస్సు కరగకపోతే ఎలాగా అంటే, నిజానికి మోహపడిపోవడం మంచిదే, కానీ ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు ఏదో ఒక నానుడి కూడా ఉందిలేండి, అతి సుకుమారం కటిక దరిద్రం అని అంటారు. అలా అమ్మాయి చక్కగా అందంగా ఇల్లాలు సుకుమారంగా ఉండడం బాగుంటుంది, కానీ అతి సుకుమారమైతే నడిస్తే కాలు కందిపోయి, పట్టుకుంటే చెయ్యి పొంగిపోయి, ఒళ్ళు నొప్పులు వచ్చేసి, కాళ్ళు నొప్పులు వచ్చేసి, కదలలేక అలా ఉంటే ఇళ్ళలే నడుస్తుంది కనుక. అందుకని అలాంటప్పుడు కాస్త గట్టిగానే ఉండాలి, లేకపోతే పని జరగడం అనేది సాధ్యం కాదు కనుక. అందుకే అలా మోహపడకుండా ఉన్న వాళ్ళని చూడండి, అలా ఉన్నారు మన మధుర కవులు అని అనుకుందాం అంటారు అడిగే మన వాళ్ళ పెరుమాళ్ నానయ్యన్నారు. ఎవరున్నారు అలా మోహపడకుండా అనంటే, ఎవరో ఎందుకండి, కట్టినావిడే ఉంది కదా అంటారు. ఎవరా కట్టినావిడ? యశోదాదేవి. యశోదాదేవి శ్రీకృష్ణుడు ని కట్టిన తర్వాత ఏడుస్తూ ఉంటే ఇలా కట్టబడ్డాడని మోహపడిపోయి మూర్ఛపడిపోయి ఆళ్వార్లలాగే ఆవిడ తెలివి తప్పిపోయి పడిపోయి ఉంటే ఇంట్లో వెన్నెవరు తీస్తారు, పాలెవరు చిరుకుతారు, పెరుగెవరు చిరుకుతారు కనుక అందుకని ఆవిడ కట్టేసి ఏం చేసింది, ఆవిడ పనులు చేసుకోవటానికి వెళ్ళిపోయింది అని మనం నిన్న విష్ణు పురాణంలో శ్లోకాలను అనుసంధానం చేసుకున్న సాచకార కుటుంబిని అంటారు కదా. అయితే ఇంకా పనులున్నాయి, ఇంకా పనులు చేసుకోవాలి, అలా మోహపడిపోతే ఎలాగా, అందుకని అది కాదు అని అది దాటి వచ్చేశారు మధుర కవులు అని. అందులో మోహపడకుండా ఈ ఆచార్య గుణగానంలోకి వచ్చారు అని అంటూ చెప్తున్నారు. అయితే వీరికి స్పృహ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, మా గురువు గారి మాట నాకు అన్నికం అముదూరమైన నేను ఆయన పాదాలని చేరతాను అంటూ తర్వాతి పాసురాన్ని ప్రారంభం చేశారు అని అంటున్నారు. ఇందులో నావినాల్ నవిత్తు అన్న పదం దగ్గర మనం తీసుకుంటాం. మామూలుగా అయితే ఇందులో ఏమీ చెప్పుకోవడానికి ఉండదండి, కానీ వ్యాఖ్యాతల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నావినాల్ నవిత్తు అంటే నాలుకతో స్తుతించి. ఇక్కడ నాలుక అన్న పదానికి మనం జిహ్వా అని పెట్టుకుందాం, లేదా నోటితో స్తుతించి అని అందాం అనుకోండి. ఇప్పుడు నోటితో స్తుతించి అనాలా, నవిత్తు అంటే సరిపోదా? నవిత్తల్ అంటే స్తుతించటం, స్తుతించడం అంటే నోటితోటే చేస్తాం కదండి. మళ్ళీ నాలుకతో స్తుతించి అని ఎందుకు ఎక్స్ట్రా పదాలు వాడడం అన్నదానికి కారణాన్ని చెప్తారు, అంతే కదా. చేత్తో ఇచ్చి, కాలితో నడిచి, కంటితో చూసి, ముక్కుతో వాసన పీల్చి అనాలా? అక్కర్లేదు. వాసన చూసి 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 అంటేనే కంటితో చూసేము అనేటటువంటి అర్థం ఆటోమేటిక్ గా వస్తుంది కదా. నావినాల్ నవిత్తో ఇలా మధుర కవులు అంటున్నారు అంటేనే ఇందులో ఏదో ఒక
అంతరార్థం ఉంటుంది కదా. ఏమిటా అంతరార్థం అని అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఊరికే అన్నానండి అంతే అని అంటాను చూసారు, అన్నానంతే అన్నారు. అన్నాను అన్నప్పుడు ఆ అనడానికి ఏ ప్రయత్నము లేదన్నమాట. ఊరికే అలా వచ్చేసింది. అందరూ జై శ్రీమన్నారాయణ అంటే నేను జై శ్రీమన్నారాయణ అన్నాను. ఊరికే జై శ్రీమన్నారాయణ అన్నానండి అంతే. ఆ గ్రూప్ లో నన్ను చేర్చేసుకున్నారండి. ఆశ్చర్యం, బదరీకి నేను వేరే గ్రూప్ లో ఉన్నాను, కానీ స్వామివారి శిష్యులందరూ అక్కడ జై శ్రీమన్నారాయణ అంటూ ఉంటే నేను అన్నాను జై శ్రీమన్నారాయణ అని. అనేసరికల్లా ఆ గురువు గారికి గ్రూప్ ఫోటోలోకి నేను కూడా వచ్చేసాను. నేను కూడా వాళ్ళ గ్రూపే అయిపోయాను. నేను అనాలని అనలేదు, అర్థం తెలిసి అనలేదు, ప్రయత్నం చేసి అనలేదు, అలా నోటితో వచ్చేసింది అంతే. అన్నప్పుడు నా వినాల్నవితో ఊరికే అన్నాను, నోటితో అన్నాను అంతే అన్నర్థంలో ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఆ నామానుసంధానాన్ని కేవలం మనస్సక్కర్లేదు, 3 కరణాలతోటి అనలేదు. నేను మా గురువు గారైతే పెరుమాళ్ళని ధ్యానించేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేస్తారు ఏదైనా సరే. కానీ ఆచార్య నామానుసంధానానికిట త్రికరణాలు కూడా అక్కర్లేదండి. ఊరికే నోటితో అనండి చాలు, గురువు గారి పేరు అనండి చాలు. మీకు ఇంత ఉపకారం చేసినటువంటి ఆ మహానుభావుడు యొక్క నామానుసంధానం నోటితో చెయ్యండి చాలు అని నా వినాల్నవిత్తు అన్నానండి. ఏంటో జై శ్రీమన్నారాయణ అనేసరికల్లా మళ్ళీ అనాలనిపిస్తోందండి. మళ్ళీ అలా చిన్న జియ్యర్ అంటే మళ్ళీ అనాలనిపిస్తోంది, మళ్ళీ అలా అనిపిస్తోంది అన్నట్టుగా అయిపోతుందిట. ఇన్బం ఏదినే ఎంత ఆనందం అనిపించిందో ఆ మాట అంటూ ఉంటే. నోటితో అంటే చాలు సుఖంగా సుఖరూపంగా ఉంది అన్నారు ఒకటి. ఇంకొకటి నా వినాల్ నవిత్తు, చూడండి ఎంత ఎంత తేడా. ఇంకో అర్థం మనకి ఇప్పుడు అసలు భాషిస్తుందా వ్యాఖ్యానం చదవకపోతే? ఎంత అందంగా చెప్తారు అంటే, నాలుకతో అన్నాను అంటున్నారు. నాలుకతో అనకపోతే ఇంక దేంతో అంటావు అంటే, ఇన్నాళ్ళకి ఈ నాలుక మంచి పనికి ఉపయోగపడింది అని అంటారు. సుధామూర్తి గారు అందరికీ తెలుసు కదా, మనకి ఈ మధ్య బాగా ఆమె తాలూకు వివరాలన్నీ మనకి తెలుసు. చాలా సింపుల్ లేడీ, మనం చెప్పుకున్నాం పద్మభూషణ్ దగ్గర. ఆమె ఒక వీడియో నేను చూశాను. అందులో ఆమెకి చదువు అంటే ఇంట్రెస్ట్. చిన్నప్పుడు ఆమెకు సరి అయినటువంటి అవకాశాలు లేవు, అయినా చదువుకున్నారు. అట్లాస్ కొనుక్కోవాలని ఉండేదిట ఆమెకి. కానీ అట్లాస్ కొనుక్కోవడానికి చాలా టైం పట్టిందిట, కారణాలు ఏవైనా కానివ్వండి. ఆ తర్వాత ఆమె సెల్ఫ్ సఫిషియెంట్ అయిన తర్వాత ఆమెకి ఒక ఆలోచన వచ్చిందిట, నాలా ఎవరు అట్లాస్ కోసం కష్టపడకూడదు, అందుకని అందరికీ అట్లాస్ కొని పనిచేశారట. మొత్తం ఆవిడ సర్వీస్ చేసేటటువంటి వాళ్ళ ఊళ్ళోనో మొదట అలాంటి ఆ దగ్గర తెలిసిన ప్రాంతాలలో మొత్తం ఉచితంగా అట్లాస్ కొనేసి అందరికీ పనిచేశారట. చాలా తృప్తిగా ఫీల్ అయినారట. తర్వాత ఒకసారి ఏదో ప్రయాణంలో వెళుతూ ఒక కొట్టు దగ్గర, ఒక షాప్ దగ్గర ఆగారట. ఆగి ఏదో తీసుకున్నారట. తీసుకుంటే దాన్ని ప్యాక్ చేసి ఇవ్వటానికి ఏమీ లేదట. అప్పుడు ఆ షాప్ అతను ఆ అట్లాస్ లో ఒక పేపర్ చింపి దాన్ని ప్యాక్ చేసి ఇచ్చాడట. ఇస్తే అప్పుడు ఆవిడకి అర్థమైందట, నేను చేసింది చాలా తప్పు పని అని. అట్లాస్ విలువ తెలిసిన వాడికి అది ఇవ్వాలి, కానీ నాకు విలువ తెలుసు, కానీ దాన్ని అందరికీ అలాగే అనుకుంటారు అనుకుని ఊరికే ఇచ్చాను. ఆ కొట్టువాడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే పొట్లాలు కట్టుకోవడానికి. మనకి బాగా తెలుసు కదా, ఏమైనా పాంప్లెట్లు అవి ఇస్తారనుకోండి, పెరుమాళ స్తోత్రాలు అవి ఉన్నవి, అవి మంచివి ఏమైనా ఇస్తారనుకోండి, హాయిగా నాకు కావాలని ఎగబడి మరీ తీసేసుకుంటాం. ఆ తర్వాత అందులో ప్రసాదం మూట కట్టుకోనో మరొకటో ఏదో ఒక ప్యాకింగ్ వస్తువుగా దాన్ని పాడు చేసుకుంటూ ఉంటావా లేదా? అట్లాస్ గురించి అలా చెప్పేసరికి అయ్యో ఎంత పొరపాటు చేశాను, అది నేను కొనిచ్చిన అట్లాసే మళ్ళీ దాంట్లో నాకు ఆ పదార్థాన్ని ప్యాక్ చేసి ఇచ్చాడు అని ఆవిడ కొంచెం విట్టిగా చెప్పారనమాట. ఇప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్ దేనికి చెప్తున్నాను అని అంటే, భగవంతుడు కూడా పాపం అలాగే అనుకుంటున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, అలాగే వీళ్ళందరికీ కూడా ఈ కరణాలన్నీ ఇద్దాము అని అనుకున్నాడు ఆయన. ఆ కరణాలన్నీ మనకిచ్చాడు. విచిత్ర దేహ సంపత్తి ఆయన ఇచ్చాడా లేదా? కళ్ళు, కాలు, ముక్కు, నోరు ఇవన్నీ పాపం మన మీద, అయ్యో మనకెవరిస్తారు, వీళ్ళకి లేకపోతే ఎలాగా అని ఆయన ఇవన్నీ మనకి ఇచ్చాడు.
ఇస్తే మనం ఎవరి కోసం ఉపయోగించాలి అంటే ఆయన కోసం ఉపయోగిస్తాం అనుకుని ఆయన ఇచ్చాడు పాపం, సరిగ్గా ఉపయోగించుకుంటామని. మనం అట్లాస్ పేపర్లు పొట్లాలు కట్టుకుంటున్నట్లుగా ఈ కున్ను, ఈ నోరు, ఈ ముక్కు, ఈ చెవి తీసుకుని మరొక రకంగా ఉపయోగించుకుంటూ వస్తున్నాము. ఇలా ఉపయోగించినటువంటి నా నాలికతో ఇన్నాళ్ళకి సరి అయిన పని చేశాను అంటున్నారనమాట భద్రకవులు. నా వినాల్ నవితో, ఈ నాలుక భగవంతుడు దేనికోసం ఇచ్చాడో ఆ ప్రయోజనానికి ఉపయోగించాను ఈ నాలుకని. ఇన్నాళ్ళకి దీన్ని ఆచార్య స్తుతి కోసం నేను సరి అయినటువంటి ఉపయోగాన్ని నేను చేసుకున్నాను. మనం వింటాం కదా, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం, పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అనేటటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేస్తుందా. ఇచ్చినది భగవంతుడు మనకి తన కోసం ఉపయోగించమని ఇచ్చాడు, మనం వ్యర్థంగా ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా ఎప్పుడైనా మంచి పని చేసామనుకోండి, అప్పుడు సంతోషపడ, ఇన్నాళ్ళకండి ఈ నోటితోటి నేను నామ సంకీర్తనం చేశాను అని అన్నట్లుగా నా వినాల్ నవిత్తు అని చెప్పుకుంటున్నారు. అమ్మ సరియైన ప్రయోజనానికి ఉపయోగించాను. రెండు అర్థాలన్నమాట. ఊరికే అన్నాను అనే ఒకటి, అది ఇంకా నిరపేక్షంగా అన్నాను మరొక దాన్ని కాకుండా, ఇంకొకటి శ్లాఘ్యతాద్యోతకంగా చెప్తున్నారు అని మరొక మాట అంటున్నారు. ఇవన్నీ కాకుండా అసలు నా నాలుకైనా ఇంత ఆనందాన్ని కలిగించింది, నా నాలుకైనా ఇంత ఆనందాన్ని కలిగించింది అని ఆశ్చర్యపోతున్నారు. అపసంతికి పని ఎక్కువ అన్నట్లుగా సరిగ్గా పని చేయడం రాని వాళ్ళకి పని పెరిగిపోతూ ఉంటుంది. పట్టుకోవడం సరిగ్గా రాక, నడవడం సరిగ్గా రాకపోతే తన్నేసి, తోసేసి, చేతులతో పడేసి ఇలా చేసుకుంటూ ఉంటాం. అలాగే నాకు ఇచ్చాడు ఈ కరణం, కానీ ఈ నోరు ఏం చేస్తుంది అంటే నాకు ఆనందానికి సంధాయకం కావటం లేదు, నాకు దుఃఖానికి కారణం అవుతుంది నా నోరు. ఈ నోరు పెట్టుకొని నేను తప్పులన్నీ అంటున్నాను, తప్పుల మాటలన్నీ చేస్తున్నాను, తప్పుడు పనులన్నీ చేస్తున్నాను. దాంతో ఈ నాలుక నాకేమిస్తోంది? దుఃఖాన్నే ఇస్తోంది ఇంతవరకు కూడా. కానీ ఈ నాలుకేనండి ఇప్పుడు సుఖాన్ని ఇస్తోంది అని తానే ఆశ్చర్యపోతున్నారట. నా నాలుకతో నేను చేసినటువంటి ఆ మాటల యొక్క ప్రభావం నన్ను నరకంలో పడతొస్తుంది. ఆ నరకం కూడా నరకంలోనే పుట్టి నరకంలోనే పోతున్నా ఇంకా నరకాన్ని అనుభవించడానికి తగినంతగా నా నాలుక నాకు చక్కగా ఒక ప్యాకేజీని ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నాలుకతో ఈ ఆచార్య నామానుసంధానం చేసి ఇన్బమైదినేనబ్బా ఎంత ఆనందం కలిగించింది నా నాలుక అని సంతోషపడుతున్నారు అని ఎన్నర్థాలో రాస్తున్నారు. నా వినాల్ నవితో అన్నప్పుడు మనకి ఎన్నో వస్తున్నాయి. కమలాక్ష నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ జిహ్వే కీర్తయ కేశవం. ఇవన్నీ ఎందుకన్నారు అంటే ఎందుకోసం ఆ ప్రయోజనమో ఆ ప్రయోజనాన్ని కలిగి ఉంది నా నాలుక. నా నాలుకండి నాకు ఆనందాన్ని కలిగించిందండి. ఆశ్చర్యం, మావాడే చెప్పాడే ఈ మాట అని పొంగిపోతాను చూసారా. వాడు బయటికి వెళ్ళాడంటే ఏదో కంప్లైంటే వస్తుంది తప్ప వాడి గురించినటువంటి ఒక పొగడ్త ఎప్పుడూ మనకి రాదు. అలాంటిది మన పిల్లవాడిని అందరూ చూసి పొగుడుతూ ఉంటే వీడేనా అని ఎలా ఆశ్చర్యపోతామో తన నాలుకని చూసి అలాగే ఆశ్చర్యపోతున్నారు. ఇన్బమైదినేన్ అని, ఇది ఇంత ఆనందాన్ని ఇస్తోందా అని విశేషంగా ఆనందాన్ని పడుతున్నారు ఆచార్య నామ సంకీర్తనంతో అంటారు. అయితే అసలు ఇలా ఆనందం కలగడానికి కారణం ఏమిటి? అలా ఎవరినైనా మనం కీర్తిస్తే అది ఆనందదాయకం అవుతుందా అంటే ఒక మంచి నీతిని మనకి చెప్తున్నారు. చూడండి పేజీ నెంబర్ 112లో ఆ శ్లోకం కూడా మనకి ఉంది. వ్యాఖ్యానం దాంట్లో శ్లోకం అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కూడా నాలుక కలిగిన వాళ్ళమే. భగవంతుడు మనకి నాలుకని ఇచ్చాడు. ఈ కాలంలో ముఖ్యంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే బాగా మనసున్నా లేకపోయినా ఎదుటి వాళ్ళని పొగిడేటటువంటి ఒక దుర్లక్షణాన్ని మనం అలవాటు చేసేసుకుంటున్నాం. ఎందుకని అంటే మనకి ఇమేజ్ పెరుగుతుంది, ఎవరితోటి మనకి ఇబ్బంది ఉండదు. ఓ 4 పొగడ్తలు పొగిడిస్తే ఏమైపోయింది కనుక అని ఓహో ఆహా ఇంతవాళ్ళు అంతవాళ్ళు అని పొగుడుతూనే ఉంటాం. అలాగే వినేవాళ్ళు కూడా ఆ పొగడ్తలకి బాగా అలవాటు పడిపోతున్నారు. ఇలా పొగడము సరి అయినది కాదు, అలా పొగడ్తని ఆశించటము అంతకంటే సరి అయినది కాదు. సాధారణంగా అందరూ కూడా
ఏదో ఒకటి ఉన్నా లేకపోయినా పొగుడుతూ ఉంటారు. మనం అలాంటి పద్ధతిని నేర్చుకోవచ్చు. నాకైతే పొగడడం అనేదే రాదు, లోటు ఎంచడం అనేదే వస్తుంది. అదేమిటో అది మంచి లక్షణమో చెడు లక్షణమో తెలియదు, కానీ పొగడవలసినది ఒకరినే, స్తుతించవలసినది ఒకరినే, ఇంకెవరిని కాదు. అది కూడా ఎదురుగా స్తుతించటం అనేది ఇంకెవరి విషయంలోనూ సరి అయినది కాదు. ముఖం ఎదురుగా కూడా స్తుతి చెయ్యాలి అంటే ఎవరిని స్తుతించాలి అంటే ప్రత్యక్షే గురవః స్తుత్యాః. నిజానికి గురువు గారి గురించి మంచి మాట చెప్పడానికి నోరు రాదు, కానీ అందరినీ పొగుడుతాం, ఇచ్చకం అని అందుకే అంటారు దాన్ని. అలా కాకుండా నిజంగా స్తుతి అని ఏదనబడుతుంది అంటే కేవలం గురువులని మాత్రమే వారి ఎదురుగా స్తుతించవచ్చు. ఎదురుగా స్తుతించటం అనేది ముఖప్రీతిని కలిగించటం కోసం ఎప్పుడూ చేయకూడదు. ఎవరి విషయంలో చేయాలి అంటే ప్రత్యక్షే గురవః స్తుత్యాః. అలా అయితే ఎవరిలోనూ మంచి లక్షణాలు చెప్పకూడదా అండి? మంచిని చెప్తే తప్పే ఉందండి అంటే మంచిని తెలుసుకో, మంచిని భావించు, మంచిని గురించి కూడా చెప్పు. కానీ ముఖమెదురుగా పొగడడం అనేది కేవలం గురువుల విషయంలోనే, వారి వైభవాన్ని మాత్రమే ప్రత్యక్షంలో చెప్పాలి. పరోక్షే అంటే వారి అప్రత్యక్షంలో, వారి పరోక్షంలో మిత్ర బాంధవాః, స్నేహితుల గొప్పతనాన్ని కానీ బంధువుల యొక్క గొప్పతనాన్ని కానీ వారి వైభవాన్ని మనం వారి ఎదురుగా పొగడకూడదు, కానీ వారి పరోక్షంలో వారి మంచితనాన్ని గురించి మనం చెప్పవచ్చు. ఎదురుగా మాత్రం పొగడ్తలు చెయ్యకూడదు. ఎదురుగా చేయవలసినది కేవలం గురువు గారి విషయంలో మాత్రమే అంటారు. అలాగే కార్యాంతే దాసభృత్యాశ్చ, మనకి పరిచర్య చేసిన వాళ్ళు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో మనం పొగడతా. ఇప్పుడు చూడండి, అంత రివర్స్ లోనే వెళుతుంది. మనకి ఎవడైనా పనివాడు దొరికేసరికల్లా వాణ్ణి మనం ఆకాశం మీద పెడుతున్నాం. ఎందుకంటే వాడి వల్ల పని జరగాలి కాబట్టి ముందు నుంచి మంచి చేసుకో. పని మనిషి వచ్చిన దగ్గర నుంచి ఏంటి వాళ్ళ వెరైటీగా కనిపిస్తున్నావే, బాగా తయారైనవే, ఇయర్ రింగ్స్ మార్చేవా, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు అంటూ వాళ్ళ మనస్సును అనుసరించి మనం నడుచుకోవలసి వస్తుంది. నిజానికి దాసభృత్యులని కార్యాంతే, పని అయిపోయిన తర్వాత వాళ్ళు పని సక్రమంగా చేస్తే అప్పుడు వాళ్ళని గురించినటువంటి మంచి మాటని చెప్పాలట. కానీ పిల్లల గురించే నా కదాచన పుత్రకాహ, పిల్లల విషయంలో అయితే స్తుతి వెనకని చేయకూడదు, ముందర చేయకూడదు, వాళ్ళు మనకి ఉపయోగపడిన తర్వాత చేయకూడదు, పడక ముందు చేయకూడదు. అంటే పిల్లల్ని ఎప్పుడూ కూడా మనం పొగడకూడదు, అది వాళ్ళకి ఆయుక్షీణం అని అంటారు అని చెప్తున్నారు. అంచేత ఇప్పుడు మనం అలా చేస్తున్నాం, ఇచ్చకాలు చేస్తున్నాం, అందరినీ స్తుతిస్తున్నాం, కానీ మనస్సుకి ఆనందం ఉందా చెప్పండి? ఏదో తప్పదండి 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 అనుకుని చేస్తున్నాం. కానీ గురువు గారి గురించినటువంటి స్థుతి చేస్తే అది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది గనక ఇన్బం ఎయిదినేన్, ఆనందాన్ని పొందేను, నావినాల్ నవిత్తు ఇన్బం ఎయిదినేన్, అలా నాకు ఆనందం కలిగించింది మా ఆచార్యుల యొక్క నామ సంకీర్తనం. మా గురువు గారు భగవన్నామ సంకీర్తనాన్ని చేసి ఆనందాన్ని పొందారు, నేను వారి నామ సంకీర్తనాన్ని చేసి ఆనందాన్ని పొందాను. ఇంతకంటే సుఖం నాకు మరొకటి లేదు, చాలా హాయిగా ఉంది అని అంటున్నారు. అక్కడే మనం పాశురాలు అనుసంధానం చేయాలనుకుంటున్నాం కదా. 4, 5, 3 మీకు చెప్పాను. ఆళ్వార్లు తన ఎలా ఆనందాన్ని పొందారో ఆ పాశురాలలో చెప్తారు. చివరిలో మనం దాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇక తర్వాత మాట చెప్తున్నారు, మే వినేన్ అవన్ పొన్నడి మేమ్మయే, అలా నేను వారి నామ సంకీర్తనం చేస్తూ వారిని నేను ఆశ్రయించేను అంటున్నారు, వారిని నేను చేరేను. మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, భగవంతుని గుణగానం చేస్తే నిజంగా భగవంతుణ్ణి మనం చేరడానికి ఈ శరీరంతో అయితే సాధ్యం కాదు. కానీ అదే ఆచార్యులని అయితే ఈ శరీరంలో ఇక్కడే వారి సన్నిధికి వెళ్లి వారి పాదాలను మనం ఆశ్రయించేటటువంటి అవకాశం కలుగుతుంది. భగవంతుడు కనుక కోపం తెచ్చుకుంటే ఆయన తెంతకి చేరేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఆచార్యుడైతే ఎప్పుడూ అలా కోపం తెచ్చుకోడు. ఎవరైనా మన మీద కోపం తెచ్చుకున్నా ఆచార్యుడు మనని దగ్గరికి తీసుకునేటటువంటి వాడు అవుతాడు అంటూ మేవినేన్
అవన్ పొన్నడి మేయిమ్మయే, ఈ మేయిమ్మయే. ఇక్కడ కూడా ఆగే ఒక చిన్న మాట చెప్తున్నాను, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుందాం. మనం కూడా ఇవాళ మంచి పనులే చేస్తున్నాం, కానీ చేసే తీరు తెలియకుండా చేస్తున్నాం. ఇక్కడ మేయిమ్మయే అని అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆళ్వార్లకి, మధుర కవులకి, మా గురువు గారి పాదాలని నేను నిజంగా ఆశ్రయించాను, నిజంగా ఆశ్రయించాను. ఈ మాట చూడండి, మేయిమ్మయే అనడంలో, ఆశ్రయించడంలో దేవుడికి కోపం వచ్చింది. ఆ దేవుడి దగ్గరికి ఈయన చేరుస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను, పని అయిపోయింది, ఆయన పాదాలు వదిలేశాను అనేటటువంటి స్థితి ఉండకుండా ఉండాలి అని చెప్తున్నారు. నేను సాధనం ఒకటి, ఫలితం ఒకటి అని అనుకుని చేరలేదు. నాకు సాధనము ఆయన పాదాలే, ప్రాప్యము ఆయన పాదాలే అనే దాన్ని స్పష్టం చేస్తున్నాయే అనడంలో, ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ కూడా నాకు కావలసినది ఆయన పాదాలు తప్ప మరొకటి కాదు. మనకి భగవంతుణ్ణి చేరడం, మోక్షాన్ని ఇచ్చేది పరమాత్మ కనుక, మోక్షమే ఉత్తమమైన పురుషార్థం కనుక దానికోసమా అండి ఈయన కాళ్ళు పట్టుకున్నారు అంటే, లేదు, నాకు ఇక్కడైనా అక్కడైనా కావలసినది ఆయన పాదాలే. అది వీరిని చూసే ఆళ్వందారు ఆ రకంగా స్తోత్రాన్ని చేశారు అనేదాన్ని మనకి చెప్తారు. కనుక మేయిమ్మయే పట్టారండి, ఇవాళ నా కాళ్ళు పట్టుకున్నారని. కానీ అన్నాళ్ళు ఉంటారండి, ఏదో వీళ్ళకి ఉందిలేండి, ఓ బిల్లు మీద సంతకం పెట్టించాలి, దానికి నాకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీ, అది అయ్యేంత వరకు వీడు మా ఇంటి దగ్గరే పడి ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు లేదు, ఎన్నో రోజులు ఉండడు అని ఇప్పుడు మనల్ని ఆశ్రయిస్తున్న వాళ్ళందరినీ మనం చూస్తున్నాం కదా. అలాగ ఆశ్రయణం అనేది ఆశ్రయణం కాదు, ఆచార్యుల ఆశ్రయణం. ఇప్పుడు నేను కూడా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మనం నిజంగా ఒక ఆచార్యులని పట్టాం, గ్రంథాలని సేవిస్తున్నాం, ఆ ఆచార్యుల ద్వారా మనకి అన్ని రకాలైనటువంటి శ్రేయస్సులు కలుగుతున్నాయి. ఆ కలుగుతున్నటువంటి మనం ఆ ఒక చోట స్థిరంగా ఉండడం అనేది మాత్రం చెయ్యలేకపోతున్నాం ఈ రోజులలో కదా. ఆచార్య సమాశ్రయణం అంటే ఎలా ఉండాలి? ఇది వరకు ఆచార్యులు, ఇప్పుడు ఆచార్యుడు తప్ప నాకు దేవుడు కూడా అక్కర్లేదు అనేటటువంటి స్థితిలో మధుర కవులు ఉన్నారు అని అంటే, ఇవాళ మనం నిజంగానే అందరినీ ఆశ్రయిస్తున్నాం, కానీ నిజంగా వీరు నాకు సర్వస్వము అనుకునేటటువంటి రీతిలో ఒకరిని నమ్మి ఉండేటటువంటి స్థితి ఇవాళ మనం కోల్పోతున్నాం కదా. అంతేకాదు వెరైటీకి అలవాటు పడిపోతున్నాం, ఇది కూడా తప్పు. నిజానికి వెరైటీ ఎలా ఉంటుంది అంటే, భోజనం చేసేటప్పుడు ఇవాళ ఈ కూర, రేపు ఇంకో కూర, మరొకటి అని చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇవాళ మనం పట్టేటటువంటి ఉపాయాలు కానీ, మనం ఆశ్రయించేటటువంటి పెద్దలు కానీ, ఇవాళొకరు రేపొకరు అన్నట్లుగా ఉంటే దాంట్లో ఉండేటటువంటి విలువ మనకి తెలిసేటటువంటి అవకాశం లేదు. కనుక మేయిమ్మయే అనేటటువంటి మాటని మన హృదయంలో మనం దృఢపరుచుకుందాం. ఎలాగా అంటే, మన సంస్కారానికి తగిన రీతిలో మనని మలిచేటటువంటి ఆచార్యులు తప్ప మనకి మరొకరు వద్దు అనేటటువంటి స్థితికి మనం ఎదగగలిగిన నాడు మేయిమ్మయే అనే మాటని మనం నిశ్చయంగా చెప్పగలుగుతాం. ఆ స్థిరత్వం మనలో ఉండటం లేదు. ఇది ఎలా అయిపోతోంది అని అంటే, ఎప్పుడైనా మనం పైకి వెళుతూ ఉండాలి, కిందకి వెళుతూ ఉండకూడదు. కిందకి వెళుతున్నాము అంటే అర్థం ఏమిటి అంటే, మన శక్తి తగ్గిపోతుంది అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నాను నేను. మామూలుగా మనకి శక్తి ఉన్నప్పుడు మంచి జరీ చీరలు కట్టుకుంటాం, మంచి పట్టు చీరలు కట్టుకుంటాం, బాగా హెవీగా ఉండేటటువంటి బట్టల్ని మనం వేసుకోగలుగుతాం. ఎంత మంచి జరీ ఉంటే, ఎంత పెద్ద బోర్డర్ ఉంటే, ఎంత మంచి పట్టు క్వాలిటీ అయితే అంత బాగుంటుంది అని అనుకుని మనం ఇది వరకు చూస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. పెళ్లినాడు పెట్టినటువంటి పట్టు చీర ఎప్పటికీ తరతరాలకి అలా అందరికీ అందిస్తూ ఉంటుంది వచ్చేది. ఆ చీరకి రంగు మారేది కాదు, జరీ మారేది కాదు, ఏ రకమైనటువంటి తేడా లేకుండా అంత పర్ఫెక్ట్ గా అది చాలా కాలం వరకు మన్నికతో ఉంటూ ఉండేది.
తర్వాత బరువు మొయ్యడం మనం శక్తి లేని వాళ్ళం అయిపోయాం. లైట్ వెయిట్లు వచ్చేసాయి. లైట్ వెయిట్ శారీస్ అని వచ్చిన కొత్తలలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అబ్బయ్య బరువు తగ్గింది, లైట్ వెయిట్ శారీస్ వచ్చాయి అని కుప్పలు లైట్ వెయిట్ శారీస్ కొనేసుకున్నాం. తర్వాత ఒక 2 వాషులు చేసేసరికల్లా ఆ చీరకి రూపమే మారిపోతోంది. అసలు మనం కొనుక్కున్న రంగేనా, మనం కొనుక్కున్న జరీ అయినా, మనం కొనుక్కున్న డిజైన్ అయినా అని కూడా మనమే గుర్తించడానికి వీలు లేకుండా, మనమే మరొక 2 సార్లు కట్టుకోవడానికి వీలు లేకుండా ఆ వస్త్రాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మంచి పట్టు కావాలి, జరీ కావాలి, బరువు ఉండాలి, లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి, ఇలాంటి ఒక ఆలోచనలు మనకు వస్తున్నాయా లేదా? ఎప్పుడు మనం బరువు మొయ్యలేని వాళ్ళం అవుతాము అంటే ఎప్పుడో ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత, శక్తి లేకపోయిన తర్వాత లైట్ వెయిట్ శారీస్, మామూలు పట్టు చీరలు కాకుండానో ఉండాలి. కానీ ఎదిగేటటువంటి స్థితిలో ఎలా ఉండాలి? ఎంతైనా మనం శక్తి కలిగిన వారం కావాలి. ఇవాళ విషయాన్ని మనం వినడంలో కూడా, విషయాన్ని మనం తెలుసుకోవటంలో కూడా బరువుని అంగీకరించటం లేదు. లైట్ వెయిట్ ఎంత లైట్ గా చెప్తే అంత ఆనందం, ఎంత మంచి మామూలు పదాలతో చెప్తే అంత ఆనందం. అది తాత్కాలికమే, తర్వాత అది మనస్సులో నిలవదు. మనకి నిలవాలి అంటే సప్రమాణంగా చెప్పేవాళ్ళు కావాలి, సవివరంగా చెప్పేవాళ్ళు కావాలి, వాళ్ళు 10 గ్రంథాలని అధ్యయనం చేసి మనకి అందించేటటువంటి వారు కావాలి. ఆ లోతు ఉండాలి. అప్పుడు మనం ఎప్పటికీ దాన్ని స్థిరంగా నిలుపుకోగలిగే వాళ్ళం అవుతాం అన్నమాట. అలాంటి సదాచార్యులని మనం ఆశ్రయించాలి తప్ప ఈ షాపుకు వెళ్ళి ఆ షాపుకు వెళ్ళి ఇది చూసి అది చూసి ఇది కావాలని అది కావాలని మనం భ్రమపడితే ఏదైనా మనకి స్థిరంగా ఉండేది కాదు. అందుకే మధుర కవులు ఆచార్య సమాశ్రయణం విషయంలో ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. అది కూడా మిగిలిన వాటిని మీరు ఏదైనా, నేను ఊరికే చీర ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, ఈ చీర కాకపోతే 10 చీరలు మనం కొనుక్కుంటాం, ఏమీ ఇబ్బంది లేదు. కానీ 10 మంది గురువులను పడతామా, 10 మంది దగ్గరకు మనం ఆశ్రయణం చేస్తామా? అది పద్ధతి కాదు కదా. అందుకని మేవినేన్ అవన్ పొన్నడి మెయిమ్మయే అంటూ చెప్పడంలో మా గురువు గారు కూడా ఆశ్రయించారండి భగవంతుడి పాదాలని. కానీ ఆయన పాదాలని ఆశ్రయించాలి అంటే ఉన్నడికి అమర్ందో పుగుందేనే అని అక్కడ ఏదో శరణాగతి చెయ్యాలంటే వెళ్ళాలట, అర్చామూర్తి దగ్గర చెయ్యాలట. అందుకని ఎదురుగా నిలబడి నీ పాదాల దగ్గర నేను చేరేను అంటూ చేరారండి మా గురువు గారు. కానీ నాకు అలా అక్కర్లేదండి. అవన్ పొన్నడి, గురువుగారు ఎక్కడున్నా సరే నేను ఆయన పాదాలని పట్టేను అనుకుంటే చాలు. ఈ పాదాలు సులభంగా ఆశ్రయించటానికి వీలైనవి అని అంటున్నారు. అంతేకాదు పొన్నడి ఎందుకనడం అంటే, బంగారం ఉందనుకోండి, ఆ బంగారానికి ఎక్కడ మైల అంటదు. బంగారం ఎప్పుడూ కూడా ఎవరు ముట్టుకున్నా అది అపవిత్రం కాదు. మట్టి పాత్ర అపవిత్రమైనట్లుగా బంగారపు పాత్ర అపవిత్రం కాదు. అందుకని పొన్నడి నాలాంటి వాళ్ళు ముట్టుకుంటున్నా అది పవిత్రంగానే ఉండేటటువంటి పరమ పావనమైనటువంటి పాదార విఘ్నం. ఇప్పుడు ఎవరైనా ఒట్టు పెడుతున్నారనుకోండి, అలా ఒట్టు పెడుతున్నప్పుడు ఆ ఒట్టు పెట్టేటప్పుడు మనం ఏదైనా ఒక ప్రమాణం తీసుకుంటాం కదా. నిజం నీ మీద ఒట్టు అంటాం, నిజం నీ పాదాల మీద ఒట్టు అంటాం. అలాగే ఇక్కడ మధుర కవులు నేను ఒట్టు పెడుతున్నాను, ఎందుకంటే ఎవరైనా పాదాలు తల మీద పెట్టుకుని అబద్ధం ఆడతారా చెప్పండి? మెయిమ్మయే అంటున్నారు. మెయిమ్మయే యథార్థంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను అనేటటువంటి మాటని బట్టి, అంటే మనం మిగిలిన వారిని ద్వేషించాలి అని కాదు, మన ఆచార్యుల పట్ల మనకి అంతటి విశ్వాసం ఉండాలి. మన ఆచార్యుల పాదార విందములను నమ్మితే ఇంకా మనకి మరొకటి అవసరం లేదు అనేటటువంటి స్థితికి మనం రావాలి అనే దానికే ఈ మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్ పొన్నడి మేమ్మయే మేవినేన్, నిజంగానే ఆశ్రయించాను. మనుషులని కూడా మనం ఇలా పట్టి అలా వదిలేయకూడదు. ప్రయోజనం అయిపోయిన తర్వాత ఒక ప్రయోజనం కోసం పట్టకూడదు. ప్రయోజనం తీరిపోయిన తర్వాత వారిని మనం దూరం చేసుకోకూడదు. మనలో ఉండేటటువంటి అహంకారాలతో కానీ లేదా మనకి కావలసినటువంటి అవసరాలకి కానీ గురువుని మనం ఉపయోగించుకోకూడదు. ఇది ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాలి. దాన్ని మెయిమ్మయే, నిజం మా ఆచార్యులే నాకు సర్వస్వం అనేటటువంటి మాటని త్రికరణ శుద్ధిగా మనం చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అది ఆచార్య
సమాశ్రయణంలో ఉండేటటువంటి దృఢత్వం అనే దాన్ని ఇందులో మనం తెలుసుకుంటూ తేవు మత్తరియేన్ ఇక ఇంకో రకంగా చెప్తున్నారు. ఇంత గట్టిగా దీనికి నేను చెప్పడం దేనికి అంటే మధుర కవులు చెప్తూ ఉండేటటువంటి తీరు అలా ఉంది కాబట్టి, మధుర కవులు నేను ఆయన పాదాలని ఆశ్రయించేను అని చక్కగా అన్వయపూర్వకంగా చెప్పారు. మళ్ళీ దాన్నే ఇంకా దృఢపరచడం కోసం వ్యతిరేకమైన లక్షణంలో చెప్తున్నారనమాట. అన్వయము వ్యతిరేకము అని రెండు పద్ధతులు ఉంటాయి. మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలి అంటే, ఏ విషయమైనా మనం చెప్పాలి అంటే, ఏమిటి నువ్వు ఊరికి వస్తావా అని ఎవరైనా అడిగారు అనుకోండి మనని, ఇప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పేటటువంటి తీరులో అన్వయము అని వ్యతిరేకము అని రెండు తీరులు ఉంటాయి. నువ్వు ఊరికి వస్తున్నావా అని అడిగారు. ఇప్పుడు అన్వయ రూపంగా మనం సమాధానం చెప్పాలి అంటే, నేను ఊరికి వస్తున్నాను అని చెప్తావు నువ్వు. ఇంకా వ్యతిరేక రూపంగా నువ్వు చెప్పాలి అంటే, ఎందుకు రాను అన్నావు. ఎందుకు రాను అంటే కూడా తప్పకుండా వస్తాను అని అర్థం. నేను తప్పకుండా వస్తున్నాను అనడం కూడా వస్తున్నాను అనే అర్థాన్నే ఇస్తుంది. ఒకటేమో అన్వయంగా చెప్తున్నావు, ఇంకొకటేమో వ్యతిరేకంగా. ఎందుకు రాను అంటే ఈ వ్యతిరేక పూర్వకంగా చెప్పడం, వ్యతిరేకమైన లక్షణతో చెప్పడం అనేది మరింత దృఢత్వాన్ని మనకి కలుగచేసేది అవుతుంది. వస్తున్నాను అని చెప్పడం కంటే ఎందుకు రాను అని అనడంలో ఇంకా దృఢత్వం కలిగినట్టుగానే ఒక విషయాన్ని చెప్పాలి అంటే అన్వయ లక్షణంతో, అన్వయం అనేటటువంటి తీరులోనూ వ్యతిరేకం అనేటటువంటి పద్ధతిలోనూ కూడా చెప్తారు. ఇప్పుడు తేవు మత్తరియేన్ అనేది వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో చెప్పడం అన్నమాట. నాకు ఇంకొకటి తెలియదండి, అది తప్ప నాకు ఇంకొకటి తెలియదు అంటే, నాకు వద్దని నేను అనటం లేదు, అసలు నాకు ఆ స్పృహే లేదు, నాకు ఇల్లే లోకం అంటాను చూసారా, నాకు అది తప్ప మరొకటి తెలియదు అని అనడంలో తేవు మత్తు అరియేన్ ఇక్కడ మరొకటి అనేటటువంటి కేటగిరీలోకి భగవంతుడు కూడా చేరతాడు అని మన వాళ్ళు వ్యాఖ్యానంలో స్పష్టంగా చెప్తూ ఉంటారు. తేవు మత్తు అరియేన్ మరొక దైవము నాకు తెలియదు అంటే నాకు వద్దని కావాలని స్పృహతో నేను అనటం లేదు, నా మనస్సే మరొక దాని మీదకి వెళ్ళటం లేదు. కురుగూర్ నంబి పావిన్ ఇన్నీసై పాడి తిరివన్ అంటున్నారు. ఇంకా నాకు ఇంకేం తెలియదు అంటే మరి టైం ఎలా గడుస్తుందండి అంటారు. చాలా మందికి ఇదొక సందేహం. బాగా అన్ని చోట్లకి వెళ్ళేవారు, అంతటా తిరిగేవారు, 10 మందితో కలిసి ఉండేవారు, ఒంటరిగా ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళకి టైం ఎలా గడుస్తుందో అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ తమకంటూ ఒక క్రమశిక్షణ ఉండి, తమకంటూ ఒక రొటీన్ ఉండి, తమకంటూ ఒక అధ్యయనం ఉన్న వాళ్ళకి సమయం గడవదు అనేటటువంటి బెంగే ఉండదు. కాబట్టి నేను కూడా హాయిగా నా సమయాన్ని గడుపుతాను. ఎలాగా అంటే కురుగూర్ నంబి, కురుగూర్లో ఉండేటటువంటి మా గురువు గారు నంబి ఆ పరిపూర్ణులు అంటున్నారు. ఇక్కడ పూర్తి దేంట్లో అంటే భగవంతుడికి ఎలా అయితే పరత్వాది సౌలభ్యాది గుణాలు పరిపూర్ణంగా ఉంటాయో ఆచార్యులకి భక్తి జ్ఞానము ఇవి రెండు పూర్ణంగా కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ నంబి అనే పదంతో జ్ఞాన భక్తి పూర్ణులైనటువంటి మా ఆచార్యులు ఉన్నారే వారి యొక్క పావిన్ ఇందిశై పాడి తిరివన్ మా గురువు గారి పాటలు ఉన్నాయి కదండి వాటిని పాడుకుంటాను అంటున్నారు. పాటలు పాడుకుంటారా అంటే నాకు లిరిక్స్ అక్కర్లేదండి, దానికి ఉండేటటువంటి ఆ మ్యూజిక్ ఉంది చూసారా, దానికి ఉండేటటువంటి ఆ రాగం ఉంది చూసారా, దాన్ని పాడుకుంటూ హాయిగా తిరివనే తిరుగుతాను అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారనమాట. పాడి తిరివనే అనడాన్ని ప్రయోగాన్ని ఎలా చెప్తారు అంటే తిని తిరుగుతాను అని అంటూ ఉంటాను. సరే ఏం చేస్తూ ఉంటాడండి మీ అబ్బాయి అంటే ఏమీ లేదు, తినడం తిరగడం అంటాం. అంటే అలసత్వంతో సోమరితనంతో ఏ పని చెయ్యకుండా ఉండేవాడు తిరగాలి తినాలి, తింటే కానీ తిరగడానికి ఓపిక ఉండదు. కాబట్టి ఇక్కడ మధుర కవులు ఏమంటున్నారు అంటే పాడి తిరివన్ అంటున్నారు. పాడి తిరివన్ అని అంటే పాడడం దేనికి, తిరగడానికి కావలసినటువంటి శక్తి రావడం కోసం పాడుకుంటాను. ఏం పాటలు పాడుకుంటాను? మా గురువు గారి పాటలు పాడుకుంటాను. ఏం పాటలు పాడుకుంటారట వింటున్నారా, నిద్రపోతున్నారా? గురువు గారి పాటలు అంటే
గురువు గారు రాసిన పాటల, గురువు గారి గురించినటువంటి పాటల, ఎన్నో అర్థాలు ఉంటాయి కదా అందులో. మా గురువు గారి పాటలు అంటే మా గురువు గారు రాసిన తిరువాయుముడి పాడుకుంటూ తిరుగుతాను అని ఒక అర్థం వస్తుంది. మా గురువు గారి గురించి నేను పాడుకుంటున్నాను కదా, ఈ పాటలనే పాడుకుంటూ తిరుగుతాను అని రెండు అర్థాలని. పావిన్ ఇన్నిసై కురుగూర్నంబి పావిన్ అంటున్నారనమాట. అంటే గురువు గారు అందించినటువంటి పాటలు, అవి దేవుడు పాటలని పాడటం లేదు, గురువు గారు రాసేరు కనుక పాడుతున్నారు. గురువు గురించినటువంటి పాటలు అంటే కన్నిన సిరుత్తాం వస్తుంది. గురువు గారి పాటలు అంటే గురువు గారు అందించినటువంటి తిరువాయుమొഴി దివ్య ప్రబంధం వస్తుంది అని అర్థం. ఆ రెండింటినీ ఇక్కడ సమన్వయం చేసి చెప్తారు. తిరువాయుమొഴി పాడుకుంటూ హాయిగా తిరుగుతాను నేను. అలా తిరుగుతూ ఉంటే నాకు ఎవ్వరూ ఎక్కడ అడ్డేటటువంటి అవకాశం లేదండి. ఇప్పుడు అంబులెన్స్ వస్తుంది అనుకోండి, దానికి ఒక హార్న్ ఉంటుంది, దానికి ఒక సైన్ ఉంటుంది. ఆ అంబులెన్స్ వస్తుంది అంటే అందరూ మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోవలసినదే. ఎవరైనా ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే దానికి తోవ ఇచ్చేయాల్సిందే కదా, అదొక మంచి రూల్ కదా. అంటే ఏ ఎమర్జెన్సీ ఉందో అని ఏ ట్రాఫిక్ రూలు అడ్డు కాకుండా దానికి తోవ చేసి ముందుకి పంపించాలి. అలాగే మనం కూడా ఈ నామాలని, ఈ తిరువాయుముడి దివ్య ప్రబంధ అనుసంధానం చేసుకుంటూ కనుక వెళితే ఎవడడ్డుతాడండి? వెళుతున్నాను నేను, మంచి ట్రాఫిక్ లోకి వెళ్ళాను, అన్ని రకాలైనటువంటి లోకాలని దాటుకుంటూ వెళ్ళాను. అలా వెళుతూ ఉండేసరికి యమలోకం వచ్చింది. ఆ యమలోకం దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా నన్ను అడ్డగలరా? నో. ఎందుకంటే నా నోటిలోంచి ఈ కురుగూర్నంబి పాటలు వస్తున్నాయి కాబట్టి యముడి తల మీద కూడా హాయిగా జయ జయధ్వానాలు చేస్తూ ముందుకి సాగిపోగలిగేటటువంటి స్థితి ఈ పాటలు పాడడం వల్ల కలుగుతుంది అని అంటారు. పాడి తిరివన్ అనడంలో ఇంకొక అందం కూడా ఉంది అంటారు. మనం వైకుంఠానికి వెళ్ళిన తర్వాత, ముక్తులమైన తర్వాత ఏం చేస్తాము అంటే సామగానం చేస్తూ ఉంటాము అంటారు. ఏతత్ సామగాయన్ ఆస్తే అంటారు. అది వైకుంఠంలో అయితే ఉన్న చోటే ఉండి, నిలబడ్డ చోటే నిలబడి ఒకటే పాట అలా పాడుతూ ఉండాలి. కానీ అదే సామవేద గానమైనటువంటి తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని ఇక్కడ పాడుకుంటూ ఉంటే అలా ఒక చోట నిలబడక్కర్లేదండి, హాయిగా తిరుగుతూ 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 పాడుకుంటూ తిరగవచ్చు అంటారు చమత్కారంగా. పాడి తిరివన్ అంటున్నారు. మా ఆళ్వార్ల నామానుసంధానం వల్ల ఎంత ఆనందం కలిగిందో, ఆళ్వార్లు అందించినటువంటి, ఆచార్యులు అందించినటువంటి ఈ పాటల యొక్క రాగ అనుభవం కూడా, రాగాలాపనం కూడా అంతటి ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటూ ఆళ్వార్ల దివ్య ప్రబంధ గాన మాధురి వైభవాన్ని ఇందులో చెప్తున్నారు. ఆ భోగ్యతని ఇందులో మధుర కవులు అనుభవిస్తున్నారు. అంటే ఆచార్యులని ఆశ్రయించి వారి పాదాలని చేరిన తర్వాత మనకి కాలక్షేపం ఏది అంటే వారు అందించినటువంటి దివ్య ప్రబంధ గానమే అనే దాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇంకా